బేహద్ పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బేహద్ పరం మహానాత్మలకు, శ్రేష్టమైనటువంటి దివ్య ఆత్మలకు, జాగృతమైన విశేషమైన ఆత్మలకి పురుషార్థం చేస్తూ హైయెస్ట్ పరం పదాన్ని పొందుటకు సాధన చేస్తున్నటువంటి ఆత్మిక బేహద్ పరివారమునకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పరమాత్మని యొక్క ప్రాప్తి, పరమాత్మ పైన విశ్వాసంతో ఎలా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. ఈరోజు 355 ఎపిసోడ్. ఎవరు ఏంటి అనేటువంటిది మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నాం. దీని గురించి మనం చేరుకోవాల్సిన గమ్యం గురించి ఉపనిషత్తుల్లో కూడా జ్ఞానం ఉన్నది. సత్యకాముడి యొక్క చరిత్ర కథ ద్వారా మనము ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైతే అంతిమ సమయం మృత్యుశయ్య మీద మానవుడు ఉంటాడో అప్పుడు వారికి వెంట వచ్చేది ఏంటి అంటే బేహద్ ఆధ్యాత్మిక జ్ఞానమే. అంతేగాని ఏ విధమైనటువంటి డిగ్రీలు కానీ, భౌతిక తెలివితేటలు కానీ, మీరు పొందిన పదవులు కానీ ఏమీ పనిచేయవు. ఆ సమయంలో రాజైనా సరే, రంక్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, అందరికీ సమానమైనటువంటి శ్మశానమే యమఘాటే. అందరినీ కూడా శ్మశానమే 6 అడుగుల ప్లేసు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎటువంటి సత్యమైన సత్పురుషుడైన సత్య గురువుని ప్రాప్తి పొందితే, ఆత్మజ్ఞానం తీసుకుంటే వారు ఈ యొక్క అంతిమ యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర ద్వారా ఉన్నతమైన ఊర్ధ్వ లోకాలకు ప్రయాణం సాగలుగుతూ ఉంటారు. ఈ ప్రపంచంతో మోహాన్ని తొలగించి మనసుని పరమాత్మ యందు లగ్నం చేసి, పరమాత్మని యొక్క చరణ కమలాల మీద మనసును నిలిపి సాధన చేస్తూ ఉంటే తప్పకుండా ఇది మీకు లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. ఏ విధంగా ఆవు తన తప్పిపోయిన దూడను ఎతుకుతూ ఉంటుందో, తన లేగ దూడకు పాలిస్తూనే ఉంటుందో, అదేవిధంగా మనం కూడా భక్తితోటి, మనోవాక్ కర్మలతోటి తమ గురువును తెలుసుకొని పరమాత్మ యందు శరణు కోరి జ్ఞానాన్ని ప్రాప్తి పొందితే అంధకారం నుండి దూరం కాగలుగుతారు. దీన్ని మించినటువంటి ఉపాయం ఇంకొకటి లేనే లేదు. ఇక్కడ సత్యకాముని యొక్క కథ ఏంటి అంటే, ఉన్నతమైనటువంటి శిక్షణ పొందుటకు, బ్రహ్మ విద్యను పొందుటకు కులము, మతము, కుల గోత్రాలు అవసరమా? తెలుసుకోండి. ఎవరైనా సరే బ్రహ్మ జ్ఞానం లభించాలి అంటే వాళ్ళ ఆంతరిక స్థితిని బట్టే, వాళ్ళ మనసుని బట్టి లభిస్తూ ఉంటుంది. లౌకిక దృష్టితోటి చూస్తే మనం ఈ రోజుల్లో ఏదైతే శిక్షణ నేర్చుకుంటూ ఉన్నామో, పిల్లలకి చదువులు చెప్తూ ఉన్నామో, ప్రతి ఒక్కళ్ళు నువ్వు డాక్టర్ కావాలి, ఇంత డబ్బులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు, పెద్ద పెద్ద హాస్పిటల్ తెరవాలి అనో, లేకపోతే ఇంజనీర్ అయ్యి మరి విదేశాలకు వెళ్తే లక్షల ఫ్యాకల్టీతో డబ్బులు సంపాదించాలి అనే మాటలే నూరిపోస్తూ ఉంటారు పిల్లలకి. కానీ నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి, ఆత్మజ్ఞానము లౌకిక జ్ఞానంతో పాటు అలౌకిక జ్ఞానం కూడా పొందాలి అని ఏ యొక్క తల్లిదండ్రులు ఏ పిల్లలకి ఈ రోజుల్లో చెప్పడం లేదు. చెప్పినా పిల్లలు వినటమూ లేదు. ఎంత కాడికి ధనోపార్జన, డబ్బులు సంపాదించాలి. దీన్ని బట్టి ఏం రుజువు అవుతుంది అంటే జ్ఞానానికి విలువ లేదు.
స్థూలమైనటువంటి మానవ జీవితానికి ఉద్దేశము, లక్ష్యము లేదు. నిరంతరం జ్ఞాన సాధన చేయటం కూడా మంచిదే, కానీ ఏ జ్ఞానం ఎక్కడి వరకు తీసుకొని వెళ్తుంది, ఆ జ్ఞానంతో మనకి ఏమి ప్రాప్తి లభిస్తుంది, లక్ష్యం ఏంటి అని తెలుసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇందుకు మనకు పరమపదాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఇక్కడ సత్యకాముడు అనేటువంటి బాలుడు దాసీపుత్రుడు. అతను బాల్యకాలం నుండి అత్యంత బుద్ధిశాలి ఆత్మ, సౌమ్యమైన వాడు. అతని మనసులో నిరంతరం కొత్త కొత్త ప్రశ్నలు వర్షం కురుస్తూనే ఉంటుంది. నేనెవరు? నదికి 2 ఒడ్లు, అటో ఒడ్డు ఇటో ఒడ్డు ఉన్నట్టు నా జీవితంలో కూడా నేను కూడా 2 రూపాల్లో ఉన్నానా? ఈ యొక్క ఎండ వేడి నా లోపల ఉంది, బయట ఉంది. అంటే నేను అగ్నినా? సూర్యుడి లోపల కూడా వేడి ఉంది, మరి నేను సూర్యుడినా? నా లోపల జలం ఉంది, జలధార బయట ఉంది, గంగలోనూ ఉంది. గంగ సముద్రంలో కలుస్తుంది, సముద్రం ఎవరిలో కలుస్తుంది? వెళ్ళి మేఘాల్లో కలుస్తుందా? మేఘాల ఆకాశంలో కలిసిపోతాయా? ఇలా అనేక రకాల ప్రశ్నలు. ఈ మేఘాలు మళ్ళా జలవర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి? ఇలా వెళ్ళమని ఎవరిచ్చారు దీనికి ఆర్డరు? ఎందుకని ఈ సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది? సృష్టి రచయిత ఎవరు? ఇలా ప్రశ్నలు వస్తూనే ఉండేవి. ఈ విధంగా ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన అటు ఇటు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం. అనేక మంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అంటే, నువ్వు దాసీపుత్రుడివి, ఆ కారణం వల్ల నువ్వు యోగ్యుడివి కాదు, మేము నిన్ను శిష్యుడిగా స్వీకరించము అని నెట్టిపారేసేవాళ్ళు. ఒకసారి మరి గౌతమ ఋషి హరిద్వారానికి రావటం జరిగింది. సత్యకాముడు అతన్ని చూసి నెక్స్ట్ ప్రాతకాలంలో సంధ్యావందనం చేసుకోవటానికి గౌతమ ఋషి స్నానం చేయటానికి నదీ జలానికి వెళ్ళి బయటికి వస్తున్న సమయంలో ఈ సత్యకాముడు ఆయన చరణాల మీద పడిపోయాడు. గౌతమ ఋషికి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయన్ని అడిగాడు, నన్ను మీరు శిష్యుడుగా స్వీకరిస్తారా ఆచార్య అని అడిగాడు. ఇంకా ఋషి గౌతముడు చిరుమందహాసం చేస్తూ నవ్వుతూ చిన్న పిల్లవాడిని లేచి నిలబెట్టి, ప్రశ్న అయితే అడగటం చాలా తేలికే బాబు, ఈ యొక్క శిష్యనికం మేము అనుగ్రహించడానికి ముందు మీ తండ్రి వచ్చి మమ్మల్ని అడగాలి అనగానే ఈ సత్యకాముడు ఆ మాట విని, మా తండ్రి గారు లేరు ఆచార్య అని అన్నాడు. అయితే వెంటనే గౌతమ ఋషి, నువ్వు మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళి మీ తండ్రి పేరు, మీ కులము, గోత్రము గురించి అన్నీ తెలుసుకొనిరా అని అన్నాడు. కులము గోత్రము శ్రేష్టమైతేనే నేను శిష్యుడుగా అవ్వటం అనేది జరుగుతుందా స్వామి అని అడిగాడు. అయితే ఈ యొక్క శ్రేష్టత్వం లేకపోతే శిష్యుడిగా తీసుకోవటం అనివార్యమని గురువుగారు చెప్పారు. అందుకని నువ్వు నా శిష్యుడిగా నువ్వు అవ్వాలి అంటే, నేను స్వీకరించాలి అంటే ఇవి కనుక్కొనిరా అని అన్నాడు. ఈ మాట విన్నటువంటి సత్యకాముడు నవ్వుకుంటూ తన ఇంటికి వెళ్ళి తన తల్లిని ప్రశ్నించారు. అమ్మా, నా తండ్రి ఎవరు? నేను ఏ కులానికి చెందినవాడిని? నా గోత్రం ఏంటి? గోత్రం యొక్క పేరేంటి అని. తల్లి సత్యకాముని యొక్క మాటలు విని, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? నీకేం అవసరం ఇవన్నీ అని అడిగాడు. అప్పుడు సత్యకాముడు జరిగిన వృత్తాంతం అనగా గౌతముడు ఏదైతే అడిగాడో అవన్నీ కూడా అడగటము, చెప్పటము, ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని అడిగాడు. అందుకని ఆ తల్లి వెంటనే సమాధానం చెప్పి, చాలామంది అడుగుతూ ఉంటారు కానీ ఇప్పుడు గురువుగారు కూడా అదే అడిగారు అనగానే తల్లి అన్నది సత్యకామ యొక్క మాట. నేను సత్యకాముని యొక్క తల్లి చెప్పినటువంటి మాటలు, సత్యకామ వెళ్ళి మీ ఆచార్యుడితోటి అనండి, నా తల్లి చాలామందికి సేవ చేసింది, అందువల్ల నా కొరకు వాస్తవమైనటువంటి తండ్రిని
తండ్రి పేరు నేను చెప్పలేను, కులము గోత్రము చెప్పడం ఇంకా అసంభవం కదా అని అన్నది. వెళ్ళి ఈ మాట ఆచార్యునితో అను, నేను సత్యకాం జబాలా యొక్క పుత్రుణ్ణి అని, నా పేరు సత్యకాం జాబాలా అని చెప్పు అని అన్నది. ఇంకా సత్యకాముడు ఇక ఋషి గౌతముని దగ్గరికి వెళ్ళి ఏదైతే తల్లి చెప్పిందో అదే సేమ్ యాజ్ ఈజ్గా రిపీట్ చేశాడు. బాలకుడి యొక్క సత్యనిష్ట, జ్ఞానము ఎడల ఉత్సుకతను చూసి, శ్రద్ధను చూసి గౌతముడు బాలుణ్ణి తన శిష్యుడిగా స్వీకరించాడు. ఇలాగా శిష్యుడుగా ఉన్నటువంటి ఆ సత్యకాముడు గురువుగారు సేవ చేస్తూ కొద్ది కాలం గడిపేస్తూ ఉన్న సమయంలో ఒకసారి గౌతమ ఋషి తన శిష్యులతోటి చెప్పాడు, ఈ 400 ఆవులు మీరు వనంలోకి తీసుకొని వెళ్ళి వాటికి గడ్డి మేపి తీసుకొని రావాలి. అందరికంటే సత్యకాముడు ముందు నిలబడి గోవుల్ని నేను వనానికి తీసుకొని వెళ్ళటకు తయారీగా ఉన్నాను అని చెప్పేశాడు. కానీ గౌతమ ఋషి ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది అంటే ఒక షరతు. ఏంటి అంటే ఈ 400 ఆవులు 1000 ఆవులుగా అయినప్పుడే నువ్వు వాటిని ఆశ్రమానికి తోలుకొని రావాలి అని అన్నాడు. సత్యకాముడు ఆ 400 ఆవులను తీసుకొని వనంలోకి బయలుదేరాడు. చాలా సంవత్సరాలు ఆ వనంలో భ్రమణ చేస్తూ, గోవుల్ని కాస్తూ, వాటికి బాగా సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడైతే 1000 ఆవులుగా అయినాయో అప్పుడు సత్యకాముడు వాటిని తీసుకొని ఆశ్రమం వైపుకు బయలుదేరటం జరిగింది. ఎప్పుడైతే సత్యకాముడు ఒక 1000 గోవులను తీసుకొని ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నారో ఆ సమయంలో ప్రయాణం సాగుతూ 1000 గోవుల్ని తీసుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. అతని ముఖార విందంలో ఒక అలౌకికమైన తేజస్సు, శోభ అనేది వెలుగుతూ ఉండటం ఋషి గౌతముడు గమనించాడు. ఇన్ని సంవత్సరాలు ప్రకృతితోటి అనుసంధానమై చెట్లు, కొమ్మలు, రెమ్మల మధ్యన గోసేవ చేసుకుంటూ గురువు యొక్క కృపతోటి ఆత్మసాధన చేశాడు. దాని ఫలస్వరూపంగా సత్యకాముడు బ్రహ్మ విద్యను ప్రాప్తి పొందాడు. సత్యకాముడు చాలా సమయం వరకు అడవిలో ఉంటూ సత్యనిష్ట, తపస్సు, శ్రద్ధతోటి అతను జీవితం గడిపినందుకు ప్రసన్నుడయ్యాడు. అప్పుడు దిగ్వ్యాపి వాయు దేవత ఆయనకి ఆ రూపంలో దర్శనమిచ్చాడు. వెంటనే సాండు రూపంలో, అనగా నీకు 1000 ఆవులైపోయినాయి, నువ్వు ఇంకా ఆశ్రమానికి వెళ్ళు అని. మార్గ మధ్యంలో అగ్నిదేవుడు కూడా అనంతవాన్, హంస, జ్యోతిష్మాన్, మదర్గు పేరు గలటువంటి చతుష్కాల పదాల యొక్క ఆదేశాన్ని ఇచ్చాడు. ఆశ్రమాన్ని చేరుకున్న తర్వాత గౌతమ మహాముని ఈ బ్రహ్మ జ్ఞాని అని తెలిసిపోయింది. గౌతమ ఋషి కూడా ఇంకా విభిన్నమైన ఋషులు ఇచ్చినటువంటి ఉపదేశాలను ఆయన బాలుడికి అతనికి ఉపదేశించి జ్ఞానంలో పరిపూర్ణుడిగా చేశాడు. బ్రహ్మ యొక్క 4 కళలతోటి యుక్తమైన 4 పద పానాలు ఇవ్వటం జరిగింది. ప్రకాశవాన్ పూర్వ దిక్కల కాల, పశ్చిమ దిక్కాల, దక్షిణ దిక్కల, ఉత్తర దిక్కళ, అనంతవాన్ పృథ్వీ కళ, అంతరిక్ష కళ, సముద్ర కళ, జ్యోతిష్మాన్ సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ, అగ్ని కళ, ఆయతన్వాన్ ప్రాణకళ, చక్షుకళ, శ్రోతకళ, మన్కళ. ఇవన్నీ ఈ విధంగా అనేక రకాల కళలను నేర్చుకున్నాడు. ఋషి గౌతముడు
యొక్క ఆశీర్వాదంతో సత్యకాముడు తన గురువు వచనాలను పాలన చేస్తూ కృతార్థుడు అయ్యాడు. గురువు యొక్క కృపని పొందాడు. ఆయన ఆనాటి నుండి బ్రహ్మజ్ఞాని పిలువబడుతూ సత్యకామ్ జాబాల అనే పేరుతోటి ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా సత్యకాముడు గురువు వచనాలను శిరసావహించి ఆత్మ పరమాత్మల యొక్క బోధను అనుసరిస్తూ చక్కటి పరమ జ్ఞానాన్ని ప్రాప్తి పొందాడు. మనమైతే ఇక్కడ బేహద్ జ్ఞానంలోకి బేహద్ బాపూజీ కృప వల్ల మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. బాపూజీ మనల్ని గుర్తించారు. మన లోపల ఉన్నటువంటి రికార్డింగ్ అయినటువంటి జ్ఞానాన్ని ఓపెన్ చేయుటకు బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఫాలో చేస్తూ బాప్ సమానంగా అవుతూ మనం ఏ లక్ష్యం కోసమైతే భూమి మీదకు వచ్చామో విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం, విశ్వ సేవ తోటి మన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఈ ప్రేరణ తీసుకుంటూ పరమాత్మనికి శరణం మమ అంటూ మనం పరమ పదానికి చేరుకోవడానికి బేహదు కళల పరంధామానికి వెళ్ళుటకు పురుషార్థం చేస్తూ ఉన్నాము. మరి మన మనసు లోపల ఏదైతే ఉందో వచన్ కర్మతోటి మనోవాక్ కర్మలతోటి మనం శ్రేష్ఠ కర్మ చేస్తూ దివ్యమైన కర్మ దివ్య సంకల్పాలు చేస్తూ విశ్వ పరివర్తనకు సంకల్పం చేస్తూ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకుంటూ మనము నిర్మలంగా నిశ్చింతగా భగవంతుని కృపతోటి బాప్ సమానమైన రూపాన్ని పొందుతూ మనం వచ్చిన కర్తవ్యాన్ని చేసి దేనికోసమైతే భూమి మీద అవతరించామో ఆ కార్యక్రమాలు సంపన్నం చేసి మనం బేహద్ కళల పరంధామానికి వెళ్ళుటకు మనం రెడీగా ఉందాము అని అంటున్నారు అనంతుభాయ్. మరి పరమాత్మని యొక్క ప్రాప్తి ఎలా లభిస్తుంది, ఆయన పైన విశ్వాసం అనేది ఎలా కలిగితే ఏం ప్రాప్తి లభిస్తుంది అని ఇంకొక చిన్న కథ ద్వారా మనం ఇక్కడ తెలుసుకుందాము. ఒక రాజ్యంలో ఒక రాజుగారికి పుత్ర ప్రాప్తి అనేది లేనేలేదు. రాజు చాలా రోజులు పుత్ర ప్రాప్తి కోసం ఆశలు పెట్టుకొని కూర్చున్నాడు. కానీ ఏ ఫలితమూ లేదు. పుత్రుడు లేకపోతే పున్నామి నరకం నుండి రక్షించే వాళ్ళు ఎవ్వరు లేరు అని అనేక మంది సలహాదారులను అడగటం కూడా జరిగింది. ఎవరో కొంతమంది తాంత్రికుల యొక్క సహయోగం తీసుకుంటే తప్పకుండా వాళ్లకు నీకు పుత్రుడు కలిగే విధంగా సలహా విధి విధానాన్ని చెప్తారు అని అంటే ఇంకా రాజుగారు ఆ తాంత్రికుల యొక్క సహయోగం తీసుకోవటానికి వెళ్ళాడు. ఆ తాంత్రికుడు చెప్పాడు, ఒక బిడ్డను నువ్వు గనక అమ్మవారికి బలి ఇస్తే నీకు పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పారు ఆ తాంత్రికులు. క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి ఆత్మలు అనుకోండి. ఇక రాజుగారు అలాగే అని రాజ్యం మొత్తంలో దండోరా వేయించారు. ఎవరైతే తమ బిడ్డను బలి ఇవ్వటానికి రాజుగారికి ఇస్తారో ఆ రాజు తరపు నుంచి చాలా ధన సంపత్తిని ఆ పరివారానికి తల్లిదండ్రులకి ఇవ్వటం జరుగుతుంది అని దండోరా వేయించారు. ఆ రాజ్యంలో ఒక పరివారం, ఒక తల్లిదండ్రులకు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. భార్యాభర్తలకి చాలా పేదవాళ్ళు, గడవటమే కష్టంగా ఉండేది. అందరూ తలా పని చేసుకొని వాళ్ళ పొట్ట పోసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క పుత్రుల్లో ఒక బిడ్డ మాత్రం ఈశ్వరుడి పైన ఆసక్తి కలిగి సత్సాంగత్యము, సత్పురుషుల యొక్క సాంగత్యంతో ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మికంగా గడిపేస్తూ ఉన్నాడు. రాజుగారి యొక్క ఈ దండోరాని విన్నటువంటి ఆ పరివారము అనుకున్నారు, ఈ చిన్న పిల్లవాడిని రాజుగారికి ఇచ్చేద్దాం. ఎందుకంటే వీడు దేనికి పనికిరాని వాడు, ఏ పని చేసి తను పొట్ట పోసుకోవటం లేదు, తనకే పనికిరాని వాడు, ప్రపంచానికి ఏం పనికి వస్తాడు, అమ్మవారికి బలి ఇచ్చేసేద్దాము, రాజుగారి కన్నా ఉపయోగపడతాడు, రాజుగారు సంతోషపడి మనకు ధన సంపత్తి చాలా ఇస్తాడు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి రాజుగారికి ఇచ్చేయాలి అని నిర్ణయంలో సంకల్పం చేశారు. ఇది జరిగింది. సరే, ఆ రాజుగారు ఆ బిడ్డను తీసుకొని
ఆ తాంత్రికుడు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇంకా వెంటనే ఆ యొక్క తాంత్రికుడు ఆ బిడ్డను తీసుకొని బలి ఇవ్వటానికి రెడీ అయ్యాడు. రాజుగారిని కూడా పిలిపించారు. లాస్ట్లో రాజుగారైనా తాంత్రికుడైనా ఇద్దరు కలిసి ఆ బిడ్డ యొక్క అంతిమ కోరిక ఏంటి అని అడిగారు. ఎందుకంటే చనిపోయే వాళ్ళ యొక్క అంతిమ కోరికను తీర్చటం మంచిది. ఉరిశిక్ష వేసే వాళ్ళకు కూడా అంతిమ కోరిక ఏంటని కోరతారు. అదేవిధంగా బలి ఇచ్చేటువంటి వాళ్ళకి అంతిమ కోరిక తీరిస్తే వాళ్ళ బలి సంపన్నమవుతుంది అని ఒక సిద్ధాంతం అన్నమాట. ఈ విషయం రాజుగారు ఆ బలి ఇచ్చేటువంటి తాంత్రికుడు కూడా ఆ బాలుడిని అడగటం జరిగింది. వెంటనే ఆ బాలుడు అన్నాడు, నాకు కొంత ఇసుకను తీసుకొచ్చి ఇవ్వండి అని. రాజుగారు ఇక ఆ పిల్లవాడు అడిగినట్టుగానే ఆ అబ్బాయి కోరిక మేర ఇసుకను ఒక కుప్పను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ యొక్క బాలుడు ఆ ఇసుకను 4 కుప్పలుగా, ఒక 4 చిన్నపిల్లలు ఇసుకలో ఇల్లు కడుతూ ఉంటారు చూడండి, అలా 4 ఇళ్ళులాగా కట్టాడు. కట్టేసి 3 మళ్ళా ఇసుకలో కలిపేశారు. ఒకటిని మాత్రం 4వ దాన్ని మాత్రం ఉంచాడు. దాని యందు మరి చేతులు జోడించి కూర్చున్నాడు. వెంటనే రాజుగారు అడిగారు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పలేదు. అప్పుడు అన్నాడు ఆ బాలుడు, నా పని అయిపోయింది, మీరేదో చేసుకోవాలనుకున్నారుగా చెయ్యండి అని అన్నాడు. ఇక ఈ విషయాన్ని చూసినటువంటి తాంత్రికుడు కూడా భయం వేసింది. ఇక బిడ్డను అడిగాడు, ఈ అబ్బాయి ఏమన్నా మంత్రాలు తంత్రాలు వీడికంటే ఎక్కువ బలవంతుడేమో, నన్ను కథం చేయడానికి వాడేమన్నా చేశాడోనో ఆ మాంత్రికుడికి భయం. నువ్వేంటి పని చేశావు, దీని యొక్క అర్థం ఏంటి అని అడిగాడు. రాజుగారు కూడా అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ బాలుడు అన్నాడు, ఫస్ట్ ఇసుక కుప్ప నా తల్లిదండ్రులది, ఇసుక గూడు, నన్ను రక్షించేటువంటి కర్తవ్యం తల్లిదండ్రులది. వాళ్ళు తమ కర్తవ్యాన్ని పాలన చేయకుండా డబ్బుల కోసం నన్ను అమ్మేశారు. ఇంకా వాళ్ళు కాదు అని ఆ యొక్క ఇసుక కుప్పని నేను తొలగించేశాను అన్నాడు. ఇక 2వ ఇసుక కుప్ప నా యొక్క మిత్ర సంబంధీకులది. మరి మిత్ర సంబంధీకులైన మా అమ్మ నాన్నకు చెప్పాలి కదా, వాళ్ళు కూడా నాకు సహయోగం చేయలేదు. ఇంకా ఈ గూడు కూడా అవసరము అని దీన్ని కూడా అనవసరమే అని దీన్ని కూడా పడగొట్టేశాను అన్నాడు. ఇక 3వ గూడు ఏంటి అంటే రాజు ప్రజల్ని రక్షించేవాడు, ప్రజల్ని తన కన్న బిడ్డలుగా చూసుకొని రక్షించేవాడు. రాజే ధర్మాన్ని మర్చిపోయి నన్ను బలివ్వటానికి సిద్ధం చేశాడు. ఇక రాజువారి ద్వారా నాకు రక్షణ ఏముంది అనుకని ఈ 3వ దిబ్బ కూడా నేను పడగొట్టేశాను అన్నాడు. ఈ 4వది ఏంటి అని అడిగారు. ఈ 4వదా ఈశ్వరుడు. ఎంతవరకైతే నేను జీవించి ఉంటానో అంతవరకు ఈశ్వరుని నేను నమ్ముతాను. నాకు ఈశ్వరుడి పైన పూర్తి విశ్వాసం ఉంది. అందుకనే ఇది పడగొట్టకుండా అలాగే ఉంచి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఆ బాలుడు అన్నాడు. ఆ బిడ్డ యొక్క సమాధానం వినటంతో రాజుగారు లోపలే మానసిక స్థితి అనేది కదిలిపోయింది. ఆలోచనలో పడ్డాడు. పిల్లవాడిని బలి ఇస్తే నాకు బిడ్డలు పుడతారో లేదో తెలియదు, కానీ జ్ఞాని తెలివితేటలు గల ఈ బిడ్డను నేను పోగొట్టుకున్న వాడిని అవుతాను. ఈ బిడ్డనే నా బిడ్డగా నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన తట్టింది. ఇంత తెలియగలవాడు, ఈశ్వరుడు యొక్క భక్తి కలిగినటువంటి బిడ్డ మరి మరలా నాకు ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచించిన వెంటనే రాజు ఆ బాలుణ్ణి తన పుత్రుడిగా తయారు చేసుకొని, అంటే దత్తు తీసుకొని రాజకుమారుడిగా ప్రకటించాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, ఏ వ్యక్తి అయితే ఈశ్వరుడి పైన విశ్వాసం ఉంచుకుంటారో వారిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, వాళ్ళ ఎంట్రు కూడా పీకలేరు. ఇది అటల్ సత్యమైన పరమ సత్యం.
కానీ మానవులు ఎప్పుడైతే కష్టాలు, సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయో ఈశ్వరుడి మీద నెట్టేయటం, నీ వల్ల ఇట్టా జరిగింది, నువ్వే చేశావు, నువ్వే ఇచ్చావు అని అంటూ ఉంటారు. అంతిమ సమయం వరకు కూడా పరమాత్మ పైన విశ్వాసాన్ని వదులుకోకూడదు, సడలిపోకూడదు కూడా. ఏ రకంగా అయినా సరే పరమాత్ముడు మనని రక్షించేవాడు అనే భరోసా ఉంటే పరమాత్మ ఏదో రూపంలో ఎవరి ద్వారా ఒకరి ద్వారా తప్పకుండా రక్షణ అనేది కల్పిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన్ని జగద్ రక్షకుడు అని అంటూ ఉంటారు. ప్రపంచంలో అన్ని సంబంధాలు అసత్యమే. అందుకనే తల్లిదండ్రులు, లౌకిక మిత్ర సంబంధీకులు, సోదరీ సోదరులు అంతా జూట్. అందుకనే జూటి మాయా, జూటి కాయా, జూటా హై సంసార్ అని అంటూ ఉంటారు. కేవలం పరమాత్మ ఒక్కడే సత్యమైన వాడు, అవినాశి. సదా ప్రభు యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే, పరమేశ్వరుడు పైన విశ్వాసము ఉంటే ప్రతి ఒక్క సెకండు మనను సమస్యల నుంచి బయటికి తీయగలడు. విశ్వాసము అనేది 100% ఉండాలి. అప్పుడే పరమాత్మ మన వెంట ఉంటూ మనకు తోడు నీడగా సమస్యలను సమాధానపరుస్తూ మనకు హెల్ప్ లైన్ కూడా ఇస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞాని అయినటువంటి బిడ్డ అయిన కారణం వల్ల జ్ఞానము, ఆత్మ జ్ఞానంలో స్థిరంగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. శ్రీమద్ భగవద్గీతలో కూడా మనన చింతన, నిష్కామ భావ అనేది ఉండాలి. భావన రహితంగా ఉంటూ మీరు సాధన చేస్తూ కర్మయోగిగా ఉంటే పరమాత్మ మీకు పరంపదాన్ని ఇస్తాడు. దేహము, దేహ సంబంధీకులు అందరినీ మర్చిపోయి మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయమని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ధారణ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో. ప్రలోభాలకి, దీన పరిస్థితులకు ఆధీనం కాకూడదు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనంతభాయ్ చెప్పే ఇన్స్పిరేషన్, మోటివేషన్ వీడియోలు మీరు రోజు వింటూ ఉన్నారనుకుంటున్నా. చక్కగా వినండి. రోజు లైవ్ వస్తున్నది హిందీ ఛానల్లో అనంతభాయ్ది. హిందీ వస్తే అది కూడా లైవ్లో పాల్గొండి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ మన జీవితానికి పరంపదాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి శ్రేష్టమైన జీవితం బ్రాహ్మణ జీవితం. బ్రహ్మ జ్ఞానంతో పరబ్రహ్మను పొందటం, బ్రహ్మ జ్ఞానిగా మనం కూడా అవ్వటం. బ్రహ్మ అంటే సత్యం, జగత్ అంటే మిథ్య. నేనటి వీడియోలో మీరు విన్నారు కదా. ఆ విషయాన్ని సదా మన్న చింతన చేస్తూ మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళిపోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.